హలో నమస్తే. నిన్న కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఉత్తరాఖండ్‌కి సంబంధించినటువంటి ఒక కూలి పని చేసుకునే ఒక వ్యక్తి కేరళ ఎళ్ళాడట. కేరళలో అతనికి హిందీ మాత్రమే మాట్లాడుతున్నాడు. అతను హిందూ పిల్లోడే. ఓకే. మాబ్ లించింగ్ ఇన్ కేరళ అని మీరు కొడితే మీకు ఆన్‌లైన్‌లో వచ్చిద్ది. ఓకే. నిన్నే జరిగిన ఇన్సిడెంట్. అతని పేరు ఏదో ఉంది, నాకు గుర్తులేదు యాక్చువల్‌గా. ఒక హిందూ కుర్రాడే. కాకపోతే ఏంటంటే కూలి పని చేసుకునేవాడు కాబట్టి కేరళలో అతను కొద్దిగా ముస్లిం పిల్లోళ్ళలాగా అనిపించింది. హిందీ మాట్లాడుతున్నారు. కేరళ వాళ్ళకి ముస్లిమ్స్ హిందీకి ప్లస్ నార్త్ ఇండియా హిందీకి పెద్ద తేడా తెలియదు. ఎందుకంటే వాళ్ళంతా మలయాళం ప్లస్ క్రిస్టియన్స్ కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడతారు, మలయాళమే మాట్లాడతారు కాబట్టి ఎక్కువగా ఆ భాష అంతగా ఐడెంటిఫై చేయలేరు అనమాట. ఏ హిందీ ఏంటి, ముస్లిం ఏంటి, తురక భాషకి హిందీ భాషకి తేడా తెలియదు అనమాట. ఓకే. సో ఈ పిల్లోడిని అతను వాళ్ళు పొరపాటున ముస్లిం లాగా అనుకొని అక్కడ ఏదో గొడవ వచ్చింది అతనితోటి, దొంగతనం కేసు లేకపోతే ఏదైనా మాబ్ లించింగ్ అయితే జరిగింది అతని మీద. అతను కొట్టేటప్పుడు నువ్వు బంగ్లాదేశ్ వాడివి కదా, బంగ్లాదేశ్ నుంచి వచ్చావరా అని చెప్పేసి పిచ్చగొట్టుడు కొట్టారు. అతను చనిపోయాడు అక్కడే. మాబ్ లించింగ్ కొట్టేశారు అంతే. కూలి పని చేసుకునే వ్యక్తిని ఉత్తరాఖండ్ నుంచి కొట్టారు అక్కడే. చనిపోయాడు అతను చనిపోతే పేరెంట్స్, అతని యొక్క అన్నదమ్ములు, పిల్లలు, భార్య, పిల్లలు వాళ్ళు వచ్చి కేరళకి తన బాడీని తీసుకెళ్ళమంటే కూడా తీసుకెళ్ళలేదన్నమాట. మాకి వీళ్ళ మీద మీరు శిక్షించేంత వరకు మా వాడిని తీసుకెళ్ళము అని చెప్పి ఎక్కడ గొడవ చేశారు. అదొక ఇన్సిడెంట్ జరుగుతుంది అక్కడ. నేను ఎందుకు చెప్పానంటే ఒక మినిస్టర్ అక్కడ ఒక కామెంట్ చేశాడు. ఎందుకంటే అతను కొట్టేటప్పుడు నువ్వు బంగ్లాదేశ్ నుంచి వచ్చావు కదా అని కొట్టారు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? బంగ్లాదేశ్ వాళ్ళకి మనకి ఏమి శత్రుత్వం ఉంది? ఆ శత్రుత్వానికి సంబంధించినటువంటి ఐడియాలజీ ఆ కొట్టే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ద్వేషం నుంచి వచ్చింది. ఏమంటారు, ఇప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీలు చేసే రాజకీయం నుంచే ఆ ద్వేషం అనేది వచ్చిందని చెప్పి అతను అన్నాడు. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ అతను, అఫ్కోర్స్ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి. అంటే మేబీ ఇప్పుడు మనకు తెలుసు కదా ఎవరు ముస్లిమ్స్ మీద దేశం రగులుస్తున్నటువంటి పొలిటికల్ పార్టీలు, ఎన్డీఏలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు అన్నీ ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు అతను అన్నాడు అనమాట. ఇప్పుడు నాకు ఇందాక జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్లో ఒక మెసేజ్ కనిపించింది. ఎక్కడో చర్చిలో ఒక బ్లైండ్ గర్ల్ చర్చిలో కూర్చొని ఉంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని రిలీజియస్ సంస్థలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయి మీద దాడి చేశారు. ఎందుకంటే చర్చిలో ఉంది, క్రిస్మస్ సీజన్ కదా, క్రిస్మస్ సీజన్లో దాడి. అట్లాగే చాలా చోట్ల క్రిస్మస్కి సంబంధించినటువంటి సీజన్ దొరుకుతుంది, దాడులు జరుగుతున్నాయి. అంటే క్రిస్టియన్స్ మీద ఏమో దాడులు చేస్తున్నారు ఇక్కడ క్రిస్మస్ సీజన్లో, ప్లస్ అక్కడ బంగ్లాదేశీ అనుకుంటారంటే ముస్లిం మీద దాడి జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ దాడి చేస్తున్నారో వీళ్ళందరూ బంగ్లాదేశ్ని తిడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఒక హిందూ అతన్ని చంపేశారట. చూడండి, అది ఇక్కడ మన భారతీయులనేమో కొడుతున్నారు, వీళ్ళు క్రిస్టియన్స్ భారతీయులు, ముస్లిమ్స్ భారతీయులు, పార్సీ, జైను వీళ్ళందరూ కూడా భారతీయులు, దళితులు భారతీయులు. ఇక్కడేం మనల్ని కొడుతున్నారు. ఎక్కడో బంగ్లాదేశ్లో ఒక హిందూ అతన్ని చంపేసి గొడవ చేస్తున్నారు. దీని మీద చర్చ పెట్టారు ఎవరు? ద వైరల్ న్యూస్ అనే వాళ్ళు చర్చ పెట్టారు. నేను ఆ వాట్సాప్లో చూశాను, ప్లస్ ఇక్కడ కూర్చోడుగా నాకు ఇది కనిపించింది. ఇది జస్ట్ మీకు నక్షల్లో వినిపిస్తున్న వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారు ఒకసారి వినండి. Just 1 or 2 minutes so that. A number of incidents of violence against Christians have been reported in the run-up to Christmas this year. In Chhattisgarh's Kanker, Christian man's home was set ablaze and churches vandalized over a dispute over a burial. In Madhya Pradesh, right-wing Hindu groups have raided a number of churches. You're watching Seema Says. The show Wire's editor, Seema Chisti, gives us her take on the big headlines we're seeing. Hi Seema. Hi, Janvi. Talk us through. అదే ఎడిటర్ సీమా అనే ఆమె ప్లస్ అక్కడ ఉన్నటువంటి యాంకర్ వాళ్ళిద్దరు దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ టైటిల్ ఇదే, ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ మీద దాడి చేసి బంగ్లాదేశీలైనటువంటి హిందువుల మీద ప్రేమ ఏంటి? ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మన ఇండియన్స్, అక్కడ హిందువు అయితే అయి ఉండొచ్చు, బట్ వాళ్ళు బంగ్లాదేశీలు, వాళ్ళ మీద ప్రేమ ఏంటి, మన వాళ్ళ మీద ద్వేషం ఏంటి, మన దేశంలో ఉన్న వాళ్ళ మీద ద్వేషం ఏంటి అనేది వీళ్ళ చర్చ అనమాట.
ది వైర్ న్యూస్ వాళ్ళు చేసిన చర్చ. ఓకే, వినండి. The violence that been seeing against Christians recently. Yeah, so there have been a lot of videos on social media of various parts of the country, North India in particular, where Christians who are out were just wearing either fun things, caps, over at church. There was a video of a disabled person, a blind lady, Christian lady presumably, sitting in church, and a BJP work. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. ఒక బ్లైండ్ అమ్మాయి ఆ చర్చిలో కూర్చొని ఉన్నప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది మార్నింగ్ నుంచే. నాకెవరో నాకు పంపించారనమాట, ఒక మెసేజ్ కూడా పంపించారు. ఆ లింక్ కూడా చూశాను, నేను కూడా చూశాను ఆ వీడియో. ఒక బ్లైండ్ అమ్మాయి చర్చిలో ఉంటే వెళ్ళి అటాక్ చేశారు ఆ అమ్మాయి మీద. అంటే అక్కడ వెనక బ్యాక్గ్రౌండ్ ఎందుకు చర్చిలోకి వెళ్ళారు, ఎందుకు బ్లైండ్ అమ్మాయిని కొట్టారు, ఈ యొక్క రిలీజియస్ సంస్థలకు సంబంధించిన వాళ్ళు అనేది బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. బట్ ఆ వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. దాన్ని ఇప్పుడు ఈమె రెఫర్ చేస్తుంది వీళ్ళిద్దరి యొక్క చర్చ్లో అనమాట. Another woman comes and is almost being violent with her. So all these things which are very triggering and seem to be almost organized, because there are groups that turn up, they are uninvited to churches and they're doing it inside churches, and it's being filmed and put on social media. It suggests something beyond just what happens, say, at Valentine's Day, or just an assertion of mob power. It comes out of an impunity that you... So this is also one important మెన్షన్ షీ డిడ్ ఇట్ ఈస్. సరే, ఏదో వెళ్ళారు, చర్చ్లోకి వెళ్ళారు, ఒక బ్లైండ్ అమ్మాయిని కొట్టారు, అక్కడెక్కడ మాబ్ లించింగ్ చేస్తున్నారు కానీ దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో వదులుతున్నారు. ముందు కొడుతున్నారు, దాడి చేస్తున్నారు. దాడి చేయడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ ధైర్యంగా సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇది ఇట్లా కొట్టే మీతన్నా అని చెప్పేసి. ఇది మెన్షన్, షిమా అనేటువంటి ఆమె మెన్షన్ చేస్తుంది అనమాట దాంట్లో. Or just an assertion of mob power. It comes out of an impunity that you can do this, and you need to attack Christians who are celebrating their own functions, who are doing what they have to do. Christmas is as Indian as anything, as Diwali or Eid or any festival, or as Gurpurb, to render that as a foreign idea and to go after them. And why is, I think, very disturbing. And ఏమేమందంటే, ఇప్పుడు మనం దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, దసరా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, అలాగే క్రిస్టియన్స్ వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు, రంజాన్ నుంచి ముస్లిమ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. మనకున్నట్టు పండగల్లో అది కూడా ఒక పండగ. దాన్ని అలానే చూడాలి కదా, అది ఒక పండగ చేసుకుంటున్నారని వదిలేయాలి కదా. మనం ఎందుకు ఈ దాడులు, క్రిస్మస్ సీజన్లో వాళ్ళ మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనేది ఈమె యొక్క వర్షన్ అన్నమాట. Extremely upsetting and destructive of the Indian fabric. We can't dismiss it just as some joyless thugs, as a very well-meaning person said on social media. Why it goes beyond that is that the number of attacks on Christians have consistently seen a rise. And you wrote a story in 2023, late 2023, about how the attacks have increased, and the United Christians Forum has documented these attacks from... ఎనివే, నేను అది మొత్తం ప్లే చేస్తే కరెక్ట్గా ఉండదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఛానల్ ఉంది. సో ఆ ఛానల్లో మొత్తం ప్లే చేస్తే మళ్ళీ అది కాపీరైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ అయింది. సో కాబట్టి నేను ఇంతటితో ఆపుతున్నాను. మీరు ఆమె ఇంటర్వ్యూ చూడాలంటే ది వైర్ న్యూస్లోకి వెళ్ళి చూడండి. ది వైర్ న్యూస్ అనేటువంటి ఒక ఛానల్లో ఈ డిస్కషన్ మొత్తం వినండి. నేను జస్ట్ ఒక 2 minutes వినిపించాను మీకు, దాని కంటెంట్ ఏంటి అనేది. అదే మ్యాటర్. అల్టిమేట్గా ఆమెతో నేను కూడా అగ్రీ అయ్యేది ఏంటంటే, మనందరం భారతీయులు, ఇక్కడ మన ముస్లిమ్స్ భారతీయులు, క్రిస్టియన్స్ భారతీయులు, వీళ్ళందరూ భారతీయులు ఇండియన్స్ని హేట్ చేసి బంగ్లాదేశ్లో అక్కడ హిందువులను అటాక్ చేశారని, ఇది వన్ కైండ్ ఆఫ్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ లవ్. దట్స్ వాట్ ఐ సెడ్, దట్ యూ హేట్ అవర్ co-Indians and love Bangladeshis, love Pakistanis is not correct thing. Okay, that's even I agree with that point, what that Shima was talking in the entire the wire news. Love your Indians and hate foreigners irrespective of the religion, but keeping the religion as the base, that we are loving the foreigners and hating the Indians, that's which is not correct. Thank you. Namaskar.